నమస్కారం. నా పేరు డాక్టర్ పాలాడు సత్యనారాయణ, ఉపకులపతి, ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ. పాడి పంటల ఛానల్ చూస్తున్నటువంటి రైతు సోదరి సోదరులకు నమస్కారం. తీవ్రమైనటువంటి ఎల్నినో ప్రభావం ఉంటుంది, వర్షపాతం లోటు ఉంటుంది, పంట సాగు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉందని మనం రైతాంగానికి దాదాపు ఏప్రిల్ ఆఖరి నుంచి కూడా ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ యొక్క డేటా ఆధారంగా మనం అందరికీ తెలియజేయడం జరుగుతుంది. దానికి అనుకూలంగానే మే మాసం, జూన్ మాసంలో కూడా ఈ ఎల్నినో మీద మనం పెద్ద ఎత్తున రైతుల్ని సమాయత్తం చేయడానికి ప్రయత్నం చేశాం. జూన్ మాసంలో పడినటువంటి వర్షం జులై మాసంతో పోలిస్తే లోటు తక్కువ ఉండటం వల్ల వివిధ ప్రాంతాల్లో వివిధ పంటలు, ప్రధాన పంటలు వివిధ దశల్లో ఉన్నాయి. అంటే దాదాపుగా మనం అనుకున్నంత కొన్ని జిల్లాల్లో సాగనప్పటికీ కొన్ని జిల్లాల్లో సాగు అనుకున్న దానికంటే కూడా ముందుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఎల్నినో ప్రభావం ముఖ్యంగా జూన్ జులై మాసంలో ఈ మన రాష్ట్రం మీద విస్తృతంగా చాలా మండలాల్లో, చాలా విలేజెస్లో తీవ్రంగా పడినటువంటి నేపథ్యంలో అటు రాయలసీమ, ఉత్తర కోస్తా అవనండి లేదా మధ్యాంధ్ర అవనండి, ఈ జిల్లాల్లో వివిధ పంటలు సాగు చేస్తున్న నేపథ్యంలో ఈ ఎల్నినో ప్రభావం ఎంత మేర ఉన్నది అన్న దాని మీద ఒక సమీక్ష చేసి వ్యవసాయ శాఖ సిబ్బంది అలాగే ఇతర ఏపీసీఎన్ఎఫ్ సిబ్బంది అందరం కలిసి ఎల్నినో ప్రభావంతో ఇప్పుడున్నటువంటి పంటలు సాగు ఎలా ఉంది, దాని స్థితిగతులు ఏంటి, ఇబ్బందులు ఏం పడుతున్నారు రైతాంగం, అలాగే సాగు నీరు లభ్యత ఎలా ఉంది, త్రాగునీరు లభ్యత ఎలా ఉంది, అలాగే పశుగ్రాసం కూడా ఎలా ఉంది, అనేక అంశాలు వర్షపాతంతో ముడిపడినటువంటి సమస్య ఉన్నప్పుడు ముఖ్యంగా జులై మాసంలో తీవ్రమైనటువంటి వర్షాభావ పరిస్థితి, కొన్ని మండలాల్లో అయితే 70% లోటు ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. ఆ విధంగా జూన్ జులై 2 మాసాల్లో దాదాపుగా మనకి 50% మేర మనకు రావాల్సిన వర్షంలో గండిపడటం అన్నది ఈ పంటల మీద తీవ్రమైన ప్రభావం కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా చూపించింది. దాన్ని సమీక్ష చేయటానికే మనం ఈ విధంగా క్షేత్ర దర్శనాలు చేయటం, అక్కడ రైతులతోటి మమేకమై అక్కడ జరుగుతున్నటువంటి పంట స్థితిగతిని గమనించి తదనుగుణంగా మనం యాక్షన్ ప్లాన్, సూచనలు ఇవ్వడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఆ విధంగా ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విద్యాలయం దాదాపుగా 668 మండలాలకు గాను 400 మంది సైంటిస్టులని, 2500 మంది స్టూడెంట్ని విస్తృతంగా మేము అన్ని మండలాలు, అన్ని ఆర్ఎస్కే లెవెల్లో తిరగమని చెప్పటం, మన శాస్త్రవేత్తలు, స్టూడెంట్స్ ముఖ్యంగా వ్యవసాయ శాఖతోటి అనుసంధానం చేసుకుని అటు వ్యవసాయ శాఖ సిబ్బంది అవనండి, ఆర్ఎస్కే సిబ్బంది అవనండి, అలాగే ఏపీసీఎన్ఎఫ్ సిబ్బంది అవనండి, వీళ్ళందరితో కూడి ఒక జాయింట్ ఫీల్డ్ విజిట్స్గా వెళుతూ రైతుల యొక్క పొలాల్ని పరిశీలిస్తూ అక్కడ అవగాహన చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. గతంలో మేము రాయలసీమలో కూడా తిరిగాం. రాయలసీమలో చూస్తే ప్రధానంగా కర్నూలు, నంద్యాల ఆ ప్రాంతాల్లో చూస్తే మనకు ప్రతి ఎక్కువగా సాగులో ఉంది. అలాగే దాంతోపాటు రెడ్ గ్రామ్ కానీ, గ్రౌండ్ నెట్ కానీ ఇతర పంటలు సాగులో ఉన్నప్పుడు అక్కడ కూడా తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు వచ్చినప్పుడు వర్షాధారంగా పండిస్తున్నటువంటి ప్రత్తి అవనండి లేదా కంది అవనండి బాగా ఇబ్బందులు ఉందని చెప్పొచ్చు. అలాగే కొద్దిమేర నీటి ఆధారంగా ఐడి క్రాప్స్గా వేసినటువంటి ప్రత్తి బాగానే ఉంది. మే మాసంలో వేసుకున్నటువంటి ప్రత్తి కంటే జూన్ మాసంలో వేసుకున్న ప్రత్తి కొంచెం ఇబ్బందులు ఉందని చెప్పొచ్చు. ఈ విధంగా అక్కడ నేలను బట్టి బలమైన నేలలో ఒక మాదిరిగా ఉంది, అదే లేత నేలల్లో కొంచెం ఇబ్బంది పడుతున్నట్టు, లైట్ సాయిల్స్లో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కూడా రాయలసీమ ఉంది. అలాగే కొన్ని జిల్లాలు తీవ్రంగా అనావృష్టి కూడా ఉంది. అన్నమయ్య జిల్లా చూస్తే తీవ్రమైన అనావృష్టి కూడా ఉంది. అక్కడ పంట సాగు 15-20% కంటే ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఉన్నది. ఈ విధంగా మొత్తం మీద చూస్తే వేరుశెనగ కూడా గణనీయమైన విస్తీర్ణం తగ్గిందిగా మనం గ్రహించడం జరిగింది. మనకు ఉమ్మడి జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ జిల్లాలో చూసుకుంటే దాదాపుగా అక్కడ వరి ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. అది అనుకున్న దానికంటే వరి సాగు ఎదజల్లు సాగు చేయటం వల్ల విస్తీర్ణం పెరిగిందని చెప్పుకోవచ్చు. కానీ ఎక్కడైతే నీటి వనరులు లేవో, ఎక్కడైతే వర్షాధారంగా ఎదజల్లు సాగు చేసినటువంటి వరి కొద్దిమేర కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా మనకి పార్వతీపురం, మాన్యం అవనండి లేదా శ్రీకాకుళంలో కొన్ని ఏరియాస్లో ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. కాలువల ద్వారా వేసినటువంటి వరి బాగానే ఉందని చెప్పుకోవాలి. అలాగే నారుమళ్ళు వేసి నాటటానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి అటు పలాస కానీ, సోంపేట ఇతర ప్రాంతాల్లో ఉన్నప్పుడు వారు త్వరలో అంటే మనకి వర్షం కనుక బాగా పడినట్టయితే ఈ నార్మళ్ళు కూడా సంరక్షణ జరిగి ముందుకెళ్తారు. లేదంటే తీవ్రమైన వర్షాభావ పరిస్థితుల్లో అక్కడక్కడ నార్మళ్ళు కూడా ఎండిపోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ రానున్న 1 వీక్లో ఆశాజనకమైన వర్షాలు పడతాయి అన్నది ఐఎండీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా కొద్దిమేర ఆశ కలుగుతుంది. అలాగే ఏమాత్రం ఒక రోజుకి 10-15 మిల్లీమీటర్ల వర్షం పడినా
అక్కడ రైతాంగం ముఖ్యంగా వరి ఏదైతే సాగు చేశారో వాళ్ళంతా కూడా, అలాగే కాటన్ కానీ రెడ్ కానీ వీళ్ళంతా సేఫ్గా ఉంటారని చెప్పుకోవచ్చు. ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా డెల్టాకి సంబంధించినటువంటి కృష్ణా, గుంటూరు, బాపట్ల, ఈ పల్నాడు, ఈ జిల్లాలని చూసుకున్నట్టయితే ఇక్కడ ముఖ్యంగా గోదావరి జిల్లాలు ఈరోజు మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఒక సుభిక్షంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. దాదాపుగా వేయవలసిన వరి దాదాపు 80% మేర గోదావరి జిల్లాలో సాగుకి ఆల్రెడీ అయిపోయి ఉంది. అక్కడ ఏంటంటే గోదావరి పడినటువంటి వర్షాల వల్ల వరదలు కాడ ఉండటం, ఆ గోదావరిలో నీటి కొరత లేకపోవటం, సకాలంలో నాట్లు వేయటం, సకాలంలో ఎదజల్లి సాగు చేయటం వల్ల అక్కడ వరి పంట దాదాపుగా బాగా ఉంది అని చెప్పుకోవాలి. కృష్ణా డెల్టాకి సంబంధించినటువంటి చూసినట్టయితే అటు కృష్ణా కానీ గుంటూరు చూసినట్టయితే గుంటూరు ఎక్కువగా వెదజల్లి సాగు చేస్తుంటారు వరి. అక్కడ ఏంటంటే మనకు తీవ్ర వర్షాభావ పరిస్థితి ముఖ్యంగా జూన్, జూలైలో పడటం వల్ల నేల తయారీకి కూడా సరైనటువంటి తేమ లేకపోవటం వల్ల వెదజల్లుడు అన్నది ఆలస్యంగా అయిందని చెప్పుకోవాలి. దాదాపు 15 రోజులు గుంటూరు, ముఖ్యంగా బాపట్ల జిల్లాలో ఏదైతే వరి ఎక్కువగా విస్తారంగా వెదజల్లి సాగు చేస్తారో అక్కడ ఆలస్యమైంది. ఇటీవల పడినటువంటి కొద్ది మేర వర్షాల వల్ల ఈ ఎదగడ అక్కడక్కడ వేసుకుంటున్నారు. కృష్ణా, అది ముఖ్యంగా గుంటూరు, బాపట్ల పరిస్థితి. అలాగే మన కృష్ణా జిల్లాకు చూసినట్టయితే ఈ కృష్ణా జిల్లాలో ఇక్కడ ఏంటంటే వరి ముఖ్యంగా ఈ శివారు భూముల్లో టైలెండ్ ఏరియాస్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. మేము వాళ్ళు తిరిగినట్టు పెడనవండి, పామరం అనండి, బంటిమిల్లి ఈ మండలాలు చూసినట్టయితే, అలాగే మచిలీపట్నం అంటే ముందు వాడుకుంటున్నారు, కిందకు వచ్చేసరికి నీరు రావట్లేదు. ఇక్కడ కూడా ఎదజల్లి సాగు కూడా ఎక్కువగా ఉంది. ఇక్కడ కొంత ఇబ్బంది ఉన్నది. కాకపోతే రానున్న ఈ వారం రోజుల్లో IMD డేటా ప్రకారం ఒక ఆశాజనకమైన వర్షం పడుతుంది అన్న ఉద్దేశంతో ఉన్నారు. వర్షాభావ పరిస్థితుల్లో నీటి కొరత తీవ్రంగా ఉంది. కాలువల ద్వారా వచ్చే నీరు ఇంకా శివారు భూములకు అందట్లేదు. బహుశా రానున్న రోజుల్లో అటు సాగర్ నుంచి నీళ్లు విడుదలయ్యి పట్టిసీమ ద్వారా ఏదైతే తీస్తున్నారో ఒక సుపరిణామం. దాదాపుగా గోదావరి ఎప్పుడైతే ఫ్లడ్స్ ఉందో పట్టిసీమ ద్వారా చాలా నీరు కృష్ణా డెల్టా కలవటం, ఆ నీరు కూడా శివారు భూములు కూడా వచ్చినట్టయితే ఇక్కడ కూడా ఏదైతే సాగుకి వరి వెళ్ళారో దాన్ని ఇంకా అది రక్షించుకోవటం, దాన్ని ముందుకెళ్ళటానికి ఆస్కారం ఉంది. ఏదేమైనప్పటికీ మన రాష్ట్రం మొత్తం మీద చూసుకున్నట్టయితే పంటలు సాగు ఇటీవల కాలంలో మనం ఆశించిన మేర పెరిగినప్పటికీ, కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ రానున్నటువంటి ఈ వారం 10 రోజులు చాలా క్రూషియల్ అని చెప్పుకోవాలి. ఈ రోజుల్లో ఒక తగు మోతాదులో వర్షం పడినా, అలాగే మనకి శాఖ నుంచి నీరు కిందకి వదిలినా ఇవన్నీ జరిగే అవకాశం ఉన్నది. అలాగే పట్టిసీమతో వాటర్ పడి చాలా వరకు సాగు ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితి ఉంది. గత 2 రోజుల్లో కర్నూలు, ఇతర జిల్లాల్లో పడుతున్న వర్షాలు చాలా ఆశని కలిగిస్తున్నాయి. ఉదాహరణకి నిన్న చూసినట్టయితే కర్నూలు జిల్లాలో సరాసరి డిస్ట్రిక్ట్ యావరేజ్ 20 mm పడింది. కొన్ని మండలాల్లో అయితే 30, 40, 50 mm పడింది. అక్కడ ఉన్నటువంటి పంట ఏదైతే మనకి ఇబ్బంది గురి అవుతున్నటువంటి పంట కూడా ఒక సేఫ్గా చాలా వరకు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా విస్తృత స్థాయిలో మనం సైంటిస్టులని వివిధ మండలాలకి RSK లెవెల్లో పంపటం, విద్యార్థులతో కూడి పంపటం, వ్యవసాయ శాఖతో అనుసంధానం చేసుకోవడం ద్వారా ఆయా పంటలు పరిస్థితిని అవగాహన చేసుకుని అక్కడ ఇవ్వాల్సినటువంటి క్రాప్ అడ్వైజెస్ ఏమున్నాయి, ముఖ్యంగా మనకు ఒకవేళ పంట పూర్తిగా ఫెయిల్ అయింది అనుకోండి, ఏ పంట ప్రత్యామ్నాయ పంట వేయాలి, అక్కడ లొకేషన్ స్పెసిఫిక్ ఆ ప్రాంతానికి ఏ పంట అనుకూలంగా వస్తుంది, మనం ప్రత్యామ్నాయ పంటలు ఏమి వేయాలి, లాభసాటిగా ఉండే ప్రత్యామ్నాయ పంటలు వేయాలన్నది కూడా మనం సూచన చేస్తున్నాం. ఇప్పటికే రైతు కొద్దిమేర నష్టపోయినటువంటి పరిస్థితుల్లో మనం ఇచ్చేటువంటి సూచన ఏదైతే క్రాప్ అడ్వైజరీ ఉందో అది రైతుకి లాభసాటిగా ఉండాలన్నది ముఖ్యమంత్రి గారి ఉద్దేశంతో అయినప్పుడు దానికి అనుకూలమైనటువంటి ప్రణాళికలే ఆచార్య NG రంగా వ్యవసాయ యూనివర్సిటీ విస్తృతంగా గత అనుభవాలు 30-40 సంవత్సరాల అనుభవాలను క్రోడీకరించి ఒక ప్రత్యామ్నాయమైన జీటుమైనటువంటి పంటల సరళిని కూడా చెప్పడం జరిగింది. సాధారణంగా మనకు ఋతుపవనాలు మే మాసంలో కేరళ నుంచి మనకి ఆంధ్రప్రదేశ్లో జూన్ మొదటి పక్షంలో రావటం ఆనవాయితీ. తద్వారా అది ఇతర రాష్ట్రాలకి జూన్ ఆఖరికి, జూలై మొదటి వారికి దేశం మొత్తం ఈ ఋతుపవనాలు విస్తరించేటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడైతే సముద్రం మీద ఉపరితలం మీద ఉష్ణోగ్రతలు పెరిగినటువంటి ఉష్ణోగ్రత వల్ల చల్లల గాళ్ళు తక్కువయ్యి మనకు వర్షాలు తక్కువగా పడేటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఎన్నో ప్రభావం అంటాం. ఈ సంవత్సరం ఏంటంటే ఈ ఉపరితల ఉష్ణోగ్రత అంటే సముద్రం యొక్క ఉపరితల ఉష్ణోగ్రత 1 నుంచి 2 డిగ్రీలు కూడా పెరిగినటువంటి నేపథ్యంలో తీవ్రమైనటువంటి ఎల్నినో ప్రభావం కనపడటం, దాంతో ముఖ్యంగా మనకి ఈ వర్షాలు అనుకున్న వర్షాలు పడకపోవటం, ఇంకా ఆలస్యంగా పడేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏమైనప్పటికీ ఈ సంవత్సరం IMD ఏదైతే చెప్పిందో ఇండియన్ మెటీరియాలజీ డిపార్ట్మెంట్ దాదాపుగా 90% మాత్రమే వర్షాలు పడతాయని చెప్పడం జరిగింది. కానీ ఈ ఎల్నినో మొదటి 2 నెలల్లో మనకి 50% కొరత అన్నది తీవ్రమైనటువంటి ఆందోళనగా చెప్పుకోవచ్చు. IMD చెప్పిన దాని ప్రకారం ముందు వర్షాలు మెరుగ్గా పడే అవకాశం ఉన్నది. ఆ నేపథ్యంలో ఇప్పుడు ఆ తదనుగుణమైనటువంటి పంటల్ని ఎంపిక చేసుకుని దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. సో ఆ విధంగా
మనము ఎల్నినో మీద ఒక అవగాహనతోటి ముందుకెళ్ళినట్టయితే మనం ఖచ్చితంగా పంట నష్టపోకుండా ఎంతో కొంత లాభం పొందుతాం. ఆహార భద్రతకి మన వంతు దోహదపడిన అవుతాం. కాబట్టి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు.